ఏవండి, కాఫీ తాగండి. కాఫీ. కాఫీ ముందు ఒకసారి, కాఫీ తర్వాత ఒకసారి. అవన్నీ నేను బయటకు వెళ్ళిన తర్వాత. నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, నేను చూస్తున్నాను కదా. థ్యాంక్స్. వాట్? నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు? రాత్రంతా ఇక్కడే ఉన్నా. అబ్బా చాలా నొప్పిగా ఉంది. ఏంటండి ఇది? దగ్గర రమ్మంటున్నాగా రా. చిచి, నీకంటే నీ చెల్లె ఎంతో బెటర్. ఎలా? నేనేం చెయ్యాలో పాట పాడి మరీ చెప్పింది. అవునండి, మా చెల్లెలు బాగా పాడుతుంది. నీ చెల్లెలు వాయిసే కాదు, ఫిగర్ కూడా చాలా బాగుంటుంది. నిజంగానా? ఆ అమ్మాయి ఐస్ ఉన్నాయే కళ్ళు, సైజు పెద్దవి, చూస్తుంటే ఐస్ ముక్కలా కరిగిపోతాం. అవునా? కొంచెం కిందకు వస్తే ఆ లిప్స్ ఉన్నాయే, అవి టమాటా సాస్ లో ముంచెత్తిన ఫింగర్ చిప్స్ లా ఉన్నాయి. ఇంకా ఇంకొంచెం కిందకు వస్తే ఆ మెడ ఉంది చూసావు, గుటకేస్తున్నప్పుడల్లా వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని అడుగుతున్నట్టు ఉంటుంది. ఇంకా ఇంకొంచెం కిందకు వస్తే ఏంటి ఎందుకంత సిగ్గుపడుతున్నావు, నేను చెప్పబోతుంది ఆమె చేతుల గురించి. అవునా? ఏంటి మరదల పిల్ల, నిజం తెలిసిన తడబడుతున్నావా? ఆ టేప్ రికార్డర్ బదులు వీడియో కెమెరా పెట్టాల్సింది. రాను రాను నీ ఎల్లరికి ఒక హద్దు లేకుండా పోతుంది. టేప్ రికార్డు వాళ్ళు చూడకుండా వదిలేస్తుంటే ఎంత దారుణం జరిగిపోయింది. ఏం జరిగేది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలిసేది. అయితే అది తీసుకొచ్చి మన రూమ్ లో పెట్టండి. ఎందుకు? నన్ను తిట్టేది అందరికి తెలియడానికి కాదు. ఉంటా, ఇది గడుక్కొచ్చి ఇది గడుగుతాను. నువ్వు చేయగలుగుకోవడం ఎందుకురా? లేకపోతే బాబుకు మండదండి. నువ్వు రానా? ఏ లహరి, డ్రామా ఎలా ఉంది? ఐడియా నాది కాదు, నీ అక్కది. అవును, మంచం కిందకి ఎందుకెళ్లారు? సరసం ఎక్కువై అక్క కింద పడిందా? నువ్వు మంచం నుంచి కింద పడినట్టు తనకే తెలిసింది. అదే నాకు అర్థం కాల. బావా అక్క నచ్చిందా, బాగా ఉడుపులిచ్చిందా? అమ్మా ఏమీ మర్చిపోలేదు కదా? అన్ని సర్దేను. ట్రైన్ టికెట్లు మర్చిపోలేదు? మర్చిపోలేదు. ఒరే బాబు, ఆ పెద్ద సూట్ కేసు ని డిక్లో పెట్టు. వెళ్తున్నా నాన్న. అన్నయ్య వెళ్తున్నా వదినా. అమ్మా వెళ్తున్నా. అయ్యో, అక్కే వల్ల అమెరికా వెళ్తుందా, కార్గిల్ వెళ్తుందా, హైదరాబాద్ కే కదా వెళ్తుంది. మనం రాత్రికి ఇక్కడ బస్ ఎక్కామనుకో, రేపు ఉదయం కల్లా అక్కడ ఉంటాం. ప్రతి ఇంట్లోనూ ఇదొక పెద్ద సీన్ అయిపోయింది. పెళ్ళయ్యేంత వరకు కాలేది నేడుపు, అయ్యాక వెళ్ళిపోతుంది నేడుపు. సార్ బయలుదేరుతున్నారా? అవునండి. హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్ యూ. అవును, నీ పెళ్లి ఎప్పుడు? అదే ఆ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నానండి. జీవితాంతం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. ఆగండి, ఎక్కడికి వస్తున్నారు? ఎవ్వరూ గేట్ దాకా రానక్కర్లేదు. అక్కడి దాకా వచ్చి ఏడిస్తే పబ్లిక్ లో నా ఇమేజ్ దెబ్బతింటుంది. నువ్వు రాక. బాబా బాబా, అక్కని హైదరాబాద్ లో వంటింటికి సొంతం చేయకుండా రోజు అలా షికార్కి తీసుకెళ్ళండి. అలాగే. సంజీవయ్య పార్కు, ఇందిరా పార్కు, లుంబిని పార్కు, జురాసిక్ పార్కు చూపించండి. జురాసిక్ పార్కు పార్క్ కాదు, సినిమా. అదే అదే, సినిమాలు చూపించండి, షూటింగ్ లకి తీసుకెళ్ళండి. మీ అక్క రావాలే గానీ ఎక్కడికైనా సరే తీసుకెళ్తా. వెళ్తున్నా, రండి కూర్చోండి. వస్తానమ్మా. అత్తయ్య, ఇంట్లో గ్యాసు, పెట్రోలు, కిరోసిన్ జాగ్రత్తగా వాడండి. అంటే ఏంటి? నేను నీ అక్కని ఏమైనా చేస్తానని భయమా? చూడమ్మా, ఇక మీదట మీనాక్షి నీ అక్క కాదు, నా కూతురు. అయ్యో చాలు, కూర్చోండి. నువ్వు కూడా నా కూతురువే. రాజా వెళ్తున్నా. అలాగే మీనాక్షి. రండి బావా, రండి. బావా, అక్కకి రోజు మల్లెపూలు, 10 రోజులకొకసారి పట్టు చీర, నెలకొకసారి
నగలు కొనిపెట్టాలి. అలాగే సంవత్సరానికి ఒక బిడ్డను కూడా కనిపెడతాను. సంవత్సరం ఎందుకు? కడుపుకి 3 నెలలు, కనటానికి 6 నెలలు, మొత్తం 9 నెలలు చాలు కదా. కరెక్టే, కానీ మీ అక్కని అంత ఫాస్ట్ కాదు కదా. అదే నా బాధ. షీ నాట్ ఇంటెలిజెంట్ లైక్ మీ. ఓకే, డోంట్ వరీ. ఇక నుంచి మీ అక్క మీనాక్షి నాలో సగం. అయ్యో చాలు. రెడీ, కూర్చోండి. బాయ్. రాక కూర్చో. నేను వెళ్తున్నా. వెళ్ళిరాక. నేను వెళ్తున్నాను లహరి. వెళ్ళిరాక కూర్చో. లహరి, లహరి ఎందుకు మాడిస్తున్నావు? ఏంటిది? చిన్న పిల్ల. ఎవరిని ఏడవద్దులు చెప్పి ఇప్పుడు నువ్వే ఏడుస్తున్నావేంటమ్మా? కళ్ళు తుడుచుకో. రోజు ఫోన్ చేయాలి. చేస్తాను, తప్పకుండా చేస్తావుగా. చేస్తాను. నీ మీద ఒట్టు.